ఇదైతే నిన్న తీసిన వీడియో మాట. చందమామ బాగున్నాడు కదా అని షేర్ చేస్తున్నాను. ఈ రోజు మన ప్రజ్ఞా టాక్స్ లో మనిషి తప్పించుకోలేని 3 కర్మలు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనిషి తాను చేసే పనుల ఫలితాల నుంచి తప్పించుకోలేడని కర్మ సిద్ధాంతం చెబుతుంది. కర్మలు ప్రధానంగా 3 రకాలు. వీటిని కేవలం పనులు అనడం కంటే మన జీవిత ప్రయాణంలో మనం వెంట తెచ్చుకునే సంస్కారాలు లేదా ఫలాల మూటలు అని విశ్లేషించవచ్చు. సంచిత కర్మ. సంచిత అంటే సంగ్రహించబడినది, పోగు చేయబడినది. సంచిత కర్మ అంటే అనేక జన్మల నుండి పోగు చేసిన కర్మల సమూహం. మన గత జన్మలలో చేసిన మంచి చెడు కర్మలన్నీ ఒక్క గిడ్డంగిలో నిల్వ ఉన్నట్లుగా ఉంటాయి. ఒక గోధుమ గిడ్డంగిలో టన్నుల కొద్దీ ధాన్యం పోగు చేసినట్లు మన అనేక జన్మల కర్మలు సంచితంగా ఉంటాయి. అనేక జన్మ సంసిద్ధం కర్మ సంచితముచ్యతే, కల్పకోటి సహస్రాణి సంచితం కర్మ తిష్టతి. అనేక జన్మలలో చేసిన కర్మను సంచిత కర్మ అంటారు. కోట్ల కల్పాల పాటు సంచిత కర్మ నిల్చుండి ఉంటుంది. ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ అంటే ప్రారంభించబడినది లేక అమలులోకి వచ్చినది. సంచిత కర్మ గిడ్డంగిలో నుండి ఈ జన్మలో అనుభవించడానికి తీసుకొచ్చిన కర్మ. ఇది ఈ జన్మలో తప్పనిసరిగా అనుభవించాల్సిందే. గిడ్డంగిలోని ధాన్యంలో నుండి రోజుకు అవసరమైన పరిమాణం మాత్రమే తీసుకురావడం లాంటిది. బాణం విల్లు నుండి బయలుదేరిన తర్వాత దాన్ని ఆపలేము. అలాగే ప్రారబ్ధ కర్మను ఆపలేము. ప్రారబ్ధ కర్మ ఏ దేశం, ఏ కుటుంబం, రూపం, ఆరోగ్యం, ఆయుష్, సుఖదుఖాలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, సంతానములను నిర్ణయిస్తుంది. ప్రారబ్ధం పుణ్య పాపానం ఫలం దేహే సమాశ్రితం, భోక్తవ్యమేవ తత్ సర్వం నా త్యక్తుం శక్యతే క్వచిత్. పుణ్య పాప కర్మల ఫలితం ఈ దేహంలో ప్రారబ్ధంగా ఆశ్రయించి ఉంది. అది అంతా అనుభవించాల్సిందే, ఎక్కడా వదిలివేయలేము. ఆగామి కర్మ. ఆగామి అంటే రాబోయేది లేక భవిష్యత్తు. ఈ జన్మలో ఇప్పుడు చేస్తున్న కర్మలు ఇవి భవిష్యత్ జన్మల కోసం సంచిత కర్మలో చేరుతాయి. ఇప్పుడు మనం విత్తనాలు భవిష్యత్తులో పంటగా లభిస్తాయి. ఆగామి కర్మ యత్ కుర్యాత్ ఇదానీం మానవః స్వయం భవిష్యే తస్య ఫలదం భవేత్ జన్మాంతరే ధ్రువం. మనిషి ఇప్పుడు తానే చేసే కర్మను ఆగామి కర్మ అంటారు. భవిష్యత్తులో మరో జన్మలో దాని ఫలితం తప్పకుండా లభిస్తుంది. బాణ ఉపమానం. బాణం విముక్తం యథా ప్రారబ్ధం కర్మ, ధనుస్థం యథా సంచితం కర్మ, తూణీరస్తం యథా ఆగామి కర్మ. ప్రారబ్ధ అంటే విల్లు నుండి వదిలిన బాణం, ఆపలేము. సంచిత అంటే విల్లులో అమర్చిన బాణం, ఇంకా వదలలేదు. ఆగామి అంటే పొదిలిలో ఉన్న బాణాలు, ఇంకా తీసుకోలేదు. కర్మలను ఎలా తీర్చాలి? సంచిత కర్మ తొలగింపు జ్ఞానం ద్వారా. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కురుతే తదా సంచితం దహతే జ్ఞానం తృణానీవ హుతాసనః. భగవద్గీతలో 4:37. జ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మం చేస్తుంది. జ్ఞానం సంచిత కర్మను గడ్డిని అగ్ని కాల్చినట్లు దహిస్తుంది. తొలగించుకునే మార్గాలు: ఆత్మజ్ఞానం పొందడం, గురూపదేశం, భక్తి, ధ్యానం, మోక్ష సాధన. ప్రారబ్ధ కర్మ అనుభవం ఏంటంటే సమత్వ భావంతో అనుభవించడం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. భగవద్గీత 2:38. మార్గాలు: సమభావంతో స్వీకరించడం, ఫలత్యాగం, ఓర్పు, ధైర్యం. ఇది నా కర్మఫలం అని తెలుసుకోవడం. ఆగామి కర్మశుద్ధి. నిష్కామ కర్మ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భార్మాతే సంయోస్త్వ కర్మణి. భగవద్గీత 2:47. మార్గాలు: ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం, ధర్మ మార్గంలో నడవడం, సత్కర్మలు, పుణ్యకార్యాలు, భగవత్ అర్పణ బుద్ధి. జీవన సూత్రం ఏంటంటే గతాన్ని మర్చిపోండి, వర్తమానాన్ని స్వీకరించండి, భవిష్యత్తును సత్కర్మలతో నిర్మించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్